వైస్ ప్రెసిడెంట్ని. ఈరోజు మనం జూబ్లీస్లో నవీన్ అన్నకి టికెట్ రావడం చాలా సంతోషం. మేము కలవడానికి చాలా విశేష చెప్పడానికి ఈరోజు మా ప్రభుత్వం వచ్చినాక సీఎం గారు రేవంత్ రెడ్డి గారు అనుకున్న నిలబెట్టుకున్నారు. బీసీ బిడ్డకు టికెట్ ఇస్తానన్న మాట కంపల్సరీ నెరవేరుతున్నారు. ఒక ఆయన ఓసీఐ ఉండి కూడా బీసీలకు న్యాయం చేస్తాను, 42% రిజర్వేషన్ తీసుకొస్తామని చెప్పాడు. చెప్పిన ప్రకారమే 42% రిజర్వేషన్ తీసుకొచ్చి అమల్లోకి తీసుకొచ్చాడు. అంతేకాకుండా బీసీలకు అధిక స్థానం మంచి స్థానంలో కూర్చోబెట్టాలని చెప్పాడు. అదేవిధంగా ఈరోజు మళ్ళీ మరొకసారి ఆ రోజు అనిల్ కుమార్ యాదవ్ ఇచ్చారు. ఈరోజు మళ్ళీ మా నవీన జూబ్లీస్ టికెట్ ఇవ్వడం చాలా సంతోషం. అండ్ మేము ఎంతో కాంగ్రెస్కి రుణపడి ఉన్నాము, ఇప్పటివరకు చేస్తున్నాము. ఇంకా మీద కూడా జూబ్లీస్ టికెట్ కూడా అధిక మెజార్టీతో విజయం సాధిస్తాము. ఇప్పుడే కాదు, ఈ 3 సంవత్సరాలే కాకుండా రాబోయే 10 సంవత్సరాలు కూడా మా కాంగ్రెస్ ప్రభుత్వం ఉండాలని మేము కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడు ఒకటి అండి, తను ఒక ఎమ్మెల్యేకి వైఫ్ ఇచ్చారు కరెక్టే, కానీ ఏమవుతుందంటే ఉమెన్ చేయొచ్చు, ఎవరికైనా ఉమెన్స్కి అవకాశం వస్తుంది. కానీ ఏమీ తెలియని ఉమెన్ వచ్చేసి బయట పబ్లిక్లో తను చేయాలంటే కష్టము. ఇంత పేరు పలుకుబడి మంచితనము జనాల మనిషి ప్రజానాయకుడికి సో మా ముందు మాదే విజయం అంటున్నాం, తన ముందు అయితే మాదే విజయాలు అంటున్నాం. అంతేకాకుండా మా ప్రభుత్వము తీసుకొచ్చి ఒక 1.5 ఇయర్లోనే ఇంత బాగా ప్రజల్లోకి తీసుకెళ్తుంది. అది మీ అందరు చూస్తూనే ఉన్నారు. బట్ అందుకే సో విజయం మాదే 100%. ఏంటండి నవీన్ యాదవ్ గారికి ఓటు ఎందుకు వేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్కి ఓటు వేయాలి 100%. కాంగ్రెస్ తీసుకొచ్చిన పథకాలు మీకు అందరికీ తెలుసు. ఈనాడే కాదు ఆనాడు కూడా మా ఇందిరాగాంధీ సోనియా గాంధీ వాళ్ళు ఉన్నప్పుడు కూడా మాకు గతంలో కూడా ఆరోగ్యశ్రీ కానీ అని ప్రతి ఒక్కటి మహిళా శక్తులు కానీ ప్రతి ఒక్క చాలా తీసుకొచ్చారు. అదేవిధంగా నవీన్ యాదవ్ అంటే ఒక పబ్లిక్ మనిషి, ఒక లీడర్, ఒక యూత్ లీడర్, జనాల మనిషి, ఒక యాదవ్ బిడ్డ, బీసీ బిడ్డగా కరెక్ట్ క్యాండిడేట్ అని మన గవర్నమెంట్ కూడా డిసైడ్ చేసి మన సీఎం రేవంత్ రెడ్డి గారు కూడా అండ్ ఆయన టికెట్ ఇవ్వడం జరిగింది. కాంగ్రెస్ ప్రభుత్వం చేసే మంచి పనులను చూసి వేయాలి. క్యాండిడేట్ మంచి క్యాండిడేట్, ఒక మంచి వ్యక్తి, ఒక బీసీ నాయకుడు, జనాల మనిషి అనే వ్యక్తిగత జీవితంలో కానీ పబ్లిక్ మనిషి ఒక లీడర్గా ఉన్నారు కాబట్టి నవీన్ అన్నను చూసి కూడా ఓటేస్తారు. కాంగ్రెస్ అధికారంలో ఉంది అని ఓటేమని నేను చెప్పట్లేదు. జనాల మనిషి, జనాల నాయకుడు. నా పార్టీ కావచ్చు, నా పార్టీతో పాటు నా పార్టీలో నిలబడ్డ క్యాండిడేట్ కూడా ఒక బీసీ నాయకుడు. ఇది ప్రజలందరూ గుర్తుపెట్టుకోవాలి. కంపల్సరీ మన బీసీలకు సపోర్ట్ చేయాలి. ఒక ఓసీ బిడ్డ సీఎం అయ్యి కూడా ఈరోజు బీసీలకు న్యాయం చేశాడు అంటే హ్యాట్సాప్. ఏంటంటే ఆయన కూడా చేశాడు, చేయలేదని చెప్పాలి. ఆ రోజు ఆయన చేశాడని చెప్పేసి ఆయన గెలిపించారు. ఇప్పుడు ఆయన దురదృష్టమస్తు అంటారు. ఏంటండి వాళ్ళ వైపు గెలుస్తారంటే జనాలంటే ఒకటండి, జనాల మంచితనము ఎవరు వేస్తే గెలుస్తారు, ఎవరు మనకు సాయం చేస్తారు, ఎవరు జనాల మనిషి అనేది వాళ్ళకు తెలుసు. గోపీనాథ్ గారి వైపు తను ఇప్పటివరకు బయటికి రాలేదు, సో ఇప్పుడు కొత్తగా బయటకు వచ్చింది. సో తను ఇప్పుడు ఎలక్షన్లో తను ఒక క్యాండిడేట్ కాబట్టి నిలబడి గోపీనాథ్ గారి భార్య మన ఎలక్షన్ టైంలో తిరుగుతుంది. కానీ నిత్యం ప్రతిరోజు ఉండేది జనాలలో ఉండేది నవీన్ అన్న. ఆవిడ కూడా ఒక ఛాన్స్ ఇస్తే వాళ్ళు చేస్తారో చేయరు, అది ప్రజలే డిసైడ్ చేస్తారండి, ప్రజలే డిసైడ్ చేస్తారు. ఇప్పుడు పోటీ ఉండదంటారా నవీన్ యాదవ్ గారికి? ఇక పోటీ అంటే ఒకటి అండి, అపోజిట్ పార్టీ నుంచి క్యాండిడేట్ నిలబడతారు, కాంగ్రెస్ నుంచి మా క్యాండిడేట్ నిలబడ్డాడు. ప్రజెంట్ మా సీఎం గారు ప్రజలకు చేసే న్యాయాలు కానీ ప్రత్యేకంగా మహిళల గురించి చేసే పథకాలు కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ప్రజల్లో మంచి రిజల్ట్ ఉంది కాబట్టి 100% మా కాంగ్రెస్ గెలుస్తుంది. మా నవీన్ అన్న ఒక యాదవ్ బిడ్డగా, బీసీ బిడ్డగా, ఒక నాయకుడిగా జూబ్లీస్ ఎమ్మెల్యే కంపల్సరీ అవుతుంది. అంటే ఇప్పుడు సీఎం గారు డొనేషన్ అది దొరకట్లేదు, తెలియపోతుంది అంటున్నారు కదా, ఇప్పుడు కాంగ్రెస్ గెలిపిస్తే ఇవన్నీ జరుగుతాయి. ఇప్పుడు ఏది దొరకట్లేదు అనటం కాదండి, అయినా విదేశాలు తిరిగి మరి తీసుకొచ్చి కోట్ల రూపాయలు తీసుకొచ్చేసి ఏది అయితే ఆపట్లేదు కదా ప్రజలకు, ప్రతి ఒక్కటి 1 by 1 చేస్తూ వస్తున్నాం కదా. అదేవిధంగా జూబ్లీస్ టికెట్ కూడా గెలిపించుకున్నాం 100%. ఇప్పుడు 6 గ్యారెంటీల్లో 2 ఎన్నో నెరవేరుతుంది ఎప్పుడవుతుంది అయితే అండి, మా ప్రభుత్వం వచ్చి 1.5 year అయింది కదా. సో ఈ ఆల్రెడీ 1.5 yearలో ఎన్ని పథకాలు క్లియర్ చేసినప్పుడు 2 పథకాలు క్లియర్ చేయలేదు. అంటే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు బస్సు ఫ్రీ గురించి కానీ. ఎందుకు ఇబ్బంది పడతారండి? ప్రజలు టికెట్ పెట్టి కొనుక్కోవాలంటే ఇబ్బంది పడుతుంది, డబ్బులు లేక. ఫ్రీ బస్ ఎక్కడానికి ఎందుకు ఇబ్బంది పడతారు? ఇబ్బంది పడరు. ఏంటంటే మా అపోజిట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో మా మీద బుద్ధ చల్లడానికి వాళ్ళకు ఒక
ఈర్ష్య కాబట్టి మా మీద. సో మేము కాంగ్రెస్ ప్రభుత్వం మాది వచ్చింది కాబట్టి ఒక 10 సంవత్సరాలు వాళ్ళు ఏలారు, 10 సంవత్సరాలు వాళ్ళు ఏం చేశారు, మనం వచ్చి పట్టిన ఒక 2 years కాలేదు. వాళ్ళు ఏంటంటే 2 yearsలోనే మమ్మల్ని దించాలన్న ప్లాన్ కుట్రతోటి అపోజిట్ వాళ్ళు చేస్తున్నారు. ఇప్పుడు నిన్న మొన్న ఒక స్టోరీ ఒకటి సర్క్యులేట్ అవుతుంది కదా, అవును. నవీన్ యాదవ్ గారు వాళ్ళ ఇంట్లో వాళ్ళే నాకు హాని జరుగుతుంది, బయట ప్రజలకు ఏం చేస్తారైనా అనేసి ఒకటి ఇన్స్టాగ్రామ్లోని సోషల్ మీడియాలో ఇప్పుడు ట్రోల్ అవుతుంది. సోషల్ మీడియా, ప్రింట్ మీడియా, అన్నలు తమ్ముళ్ళు ప్రతి ఒక్కరు మా మంచి పనులు ఎట్లా ఏ విధంగా చూపిస్తారో ఇట్లా చెడు వాళ్ళకు కూడా చిన్న విషయం దొరికిందనుకో దాన్ని ట్రోల్ చేస్తారు. సో అదేంటంటే ఫ్యామిలీ విషయాలు రోడ్డు మీదకి రావద్దు. నవీన్ అన్న ఫ్యామిలీ, నవీన్ అన్న కానీ శిశులను కానీ వాళ్ళ ఫ్యామిలీ ఎంత మంచి పేరు ఉంటే ఈరోజు ప్రజల్లో ఎంత మంచి పేరు ఉంది. ఈరోజు గవర్నమెంట్ కూడా ఎందుకు టికెట్ ఇచ్చింది, ఇంతమంది 100,000 జనాలు ఎందుకు వచ్చారు, ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు. 100% జూబ్లీస్ టికెట్ మా యాదవ్ బిడ్డకు, బీసీ బిడ్డకు ఇచ్చినందుకు సీఎం రేవంత్ రెడ్డి గారికి మేము ధన్యవాదాలు చెప్తున్నాం. అంతేకాకుండా మా జూబ్లీస్లో కూడా అధిక మెజార్టీతో మేము నవీన్ అన్నని గెలిపిస్తాం. ఇంకా చెప్పలేమని మెజార్టీ అనేది ఎంతైనా రావచ్చు, కానీ విజయం మాత్రం మాదే ఉంటుంది 100%. థ్యాంక్ యూ సో మచ్.